आपने तो देखें काम नहीं वाह खास नहीं कर Hey guys, welcome to my channel. ఈ వీడియో మొత్తం మీరు కనుక చూస్తే ఎగ్జాక్ట్లీ మీరు కూడా విలేజ్లోనే ఉన్నారా అనే ఫీలింగ్ వస్తుంది. సో విలేజ్ అంటే ఎంతమందికి ఇష్టమో అండ్ ఎంతమంది విలేజ్లో ఉంటారో నాకైతే కామెంట్లో చెప్పేయండి. అండ్ విలేజ్కి నచ్చితే కనుక కంపల్సరీగా లైక్ మాత్రం చేసేయండి. సో ఎక్కడైతే మార్నింగ్ మంచిగా అయితే మా కోడి మమ్మల్ని లేపేస్తుంది, కుకురుకు అనుకుంటూ ఒర్రుకుంటూ లేపుతుందన్నమాట. సో లిటరల్గా ఫ్యూ డేస్ నుంచి నేనైతే మ్యాక్సిమం 8కి లేస్తాను. కాకపోతే ఇప్పుడు పిల్లలు ఫాస్ట్గా లేచేస్తున్నారు నుంచి ఈ రోజు అయితే 4:30కి లేచినా అనమాట. బయట వస్తే అసలు మామూలుగా లేదు, అసలు ఏం కనబడలేదు. మంచిగా మళ్ళీ ఇంట్లోకి వెళ్ళి మా మమ్మీతో మంచిగా ముచ్చట్లు పెట్టుకొని ఆ తర్వాత అయితే లిటరల్లీ 5:30 to 6 మధ్యలో అట్లా బయటకు వచ్చినాను అనమాట. సో మార్నింగ్ వ్యూ చాలా బాగుంది కదా. సో క్యాప్చర్ చేసుకుందామని నేనైతే వీడియో అయితే స్టార్ట్ చేసేసాను. ఇక్కడ మా మమ్మీ వాళ్ళైతే ఈరోజు పని ఉంది, సో అందుకని ఫాస్ట్గా పని అయిపోగొడుతున్నారు. మా మమ్మీ ఇప్పుడు ఏం చేయాలా అన్నట్టు ఆలోచిస్తుంది కిచెన్లోకి వచ్చి. మా మమ్మీ ఎంత కుల్లో చూడండి మా డాడీ మీద. నేను లేచిన ఈయన ఇవ్వడా అనేసి మా చిన్నోడిని తీసుకొచ్చి మా డాడీ పక్కనే పెట్టేసింది. మా చిన్నోడేమో నానబా లే నేను ఏరోప్లేన్ ఎక్కుతున్నాను చూడు అన్నట్టు చేయబెట్టేసిండు. మా డాడీ ఏందో ఇట్లా చూస్తున్నా, అరే ఏంద్రా నాకు బాధ అనేసి అన్నట్టు మా డాడీ చూసేసిండు అనమాట నా సైడ్. సో నేను అన్న ఏం కత్తి పడుకో, వాడు అట్లనే వేసుకుంటాడు అని చెప్పిన. సో మా డాడీ మళ్ళీ నిద్రపోతాడు. ఇక్కడైతే మా మమ్మీగా బోళ్ళు కడుగుతుంది. లిటరల్గా నువ్వు బయట కడుగుతావు కదా నీ బోళ్ళు, ఈరోజు ఇంట్లో కడుగుతున్నావు అంటే ఏం చలి ఇది వామ్మో అని అంటుంది. మంచిగా స్వెటర్ వేసేసుకొని ఇక ఇంట్లోనే బోలు కడుగుతుంది అనమాట. యాక్చువల్గా బయట కూర్చుంటే ఇక అందరు మాట్లాడుకుంటే బోలు కడుగుతారు. అటు మా పిన్ని, ఇటు మా మమ్మీ, అటు మా అత్తమ్మ, ఇట్లా పక్కనే ఉంటాయి కదా ఇల్లు. సో అట్లా మాట్లాడుకుంటే చేస్తారు పని. ఈరోజు చలి బాగా ఉంది అండ్ ఫాస్ట్గా పని చేయాలి కాబట్టి ఇక్కడనే కడిగేస్తున్నా అన్నది. సో నాకు కూడా ఎట్లా నిద్ర వస్తలేదు. మా పెద్దోడు మంచిగా పడుకున్నాడు, చిన్నోడేమో డాడీ దగ్గర ఆడుకుంటున్నాడు. అందుకే నేను కూడా మా మమ్మీ దగ్గర ముచ్చట్లు వేసిన. ముచ్చట్లు అంటే చాలు ప్రాణం ఇత్తవ్వనం, ఎక్కడెక్కడ లేని సోది మొత్తం నేను మా మమ్మీకి చెప్తా, మా మమ్మీ నాకు చెప్తుంది. ఇక మా డాడీ వీడిని తీసుకొని ఫస్ట్ నన్ను పండుకొని ఇస్తలేడని అన్నాడు. పోయి మా చిన్నోడైతే తీసుకొచ్చేసిన. లిటరలీ మా చిన్నోడు ఎంత క్యూటో, దబ్బున లేపుతుండు. దబ్బున లేస్తే హెల్త్ చాలా మంచిగా ఉంటుంది, కానీ మనం లేవ్వము. మా చిన్నోడు వల్ల ఇప్పుడెప్పుడు లేస్తున్నా అన్నమాట. సో ఎంత క్యూటో వాడు, అందరినీ లేపేస్తున్నాడు. ఊ అన్నట్టు మాట్లాడుతాడు. వాడి మాటలకే లేచేస్తున్నాం మేము. ఇక్కడ మా మమ్మీతో ముచ్చట్లు పెట్టుకుంటా మంచిగా వాకింగ్ చేసేస్తున్నా నేను. మా చిన్నోడు అట్లా తిప్పితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అబ్బా పొద్దున్నే కోళ్ళు, ఆ వెదర్. ఇక్కడ మా బాబాయ్ చూసారా, మా పిన్నికి మస్తు హెల్ప్ చేస్తాడు మా బాబాయ్. యాక్చువల్గా విలేజ్లో అయితే వైఫ్ అండ్ హస్బెండ్స్ ఇద్దరు కలిసి పని చేసుకుంటారు. ఏ పని అయినా ఎవరు హ్యాపీగా ఉంటారంటే లైఫ్లో వైఫ్తో కలిసి పని చేసుకునే వాళ్ళే హ్యాపీగా ఉంటారనమాట. అది ఓన్లీ ఒక రైతు తప్పించి మిగతా ఏ ఫ్యామిలీస్ కూడా కలిసి ఉండవు. హస్బెండ్ వర్క్ వెళ్తే వైఫ్ ఇంటి దగ్గర ఉంటుంది, వైఫ్ వర్క్ వెళ్తే హస్బెండ్ ఇంకో వర్క్ వెళ్తారు. లిటరల్గా అట్లా మిస్ మ్యాచ్గా ఉంటారు. జస్ట్ ఆ నైట్ టైమ్స్ కూడా వస్తారు, తింటారు, పంటారు. మన మార్నింగ్ రెగ్యులర్ ఇక ఎట్లా అంటే అదొక లైక్ ఏమంటారు, ఒక డ్యూటీ లెక్క. ఇక పోవాలి, తినాలి, లేవాలి, పడుకోవాలి, పోవాలి, లేవాలి, తినాలి. అసలు ఆ స్పేస్ అనేది, ఆ లవ్ అనేది చాలా తక్కువ ఉంటుంది. అదే రైతు అనుకోండి, ఆరాంసే పొద్దున లేచి అటు ఇటు తిరిగి వీళ్ళతో వాళ్ళతో మాట్లాడి చూస్తే అందరు మాట్లాడేటోళ్ళే. అదే సిటీలో అయితే పొద్దున్నే లేచామా, కిచెన్లోకి వెళ్ళామా, అన్ని పనులు చేసామా, హస్బెండ్ని పంపించామా, మళ్ళీ ఇంట్లోనే కూర్చున్నామా, మళ్ళీ వాళ్ళు వచ్చేంత వరకు వాళ్ళకి వెళ్ళి చూసినామా, పిల్లల్ని చూసుకున్నామా, ఇదే ఉంటుంది. బట్ విలేజ్ లైఫ్ ఇస్ డిఫరెంట్. చాలా అంటే చాలా బాగుంటుంది. లిటరల్గా ఐఎమ్ ఎంజాయింగ్ దట్. నేను 3 years నుంచి అది మంచిగా ఎంజాయ్ చేస్తున్నా. బికాస్ నేను చిన్నప్పటి నుంచి హాస్టల్లోనే ఉండే. యాక్చువల్గా నాకు ఫస్ట్ నేను హాస్టల్ ఉన్నప్పుడు మా ఇల్లు అంటే నచ్చదు. ఏముంది ఎవరు ఉండరు ఇంటి దగ్గర అన్నట్టు ఫీల్ అయ్యేదాన్ని. ఆఫ్టర్ మ్యారేజ్ నేను ఇక్కడ ఉంటున్నా కాబట్టి నాకు ఆ లవ్ అండ్ అఫెక్షన్స్ అన్నీ తెలుస్తున్నాయి. ఇక్కడైతే మా పెద్దోడు వాడు తమ్ముడిని మంచిగా ఆడేస్తాడు. వాళ్ళు ఇవ్వగానే చాలు తమ్ముడు అన్నట్టు వాడిని ఎక్కడ తొక్కేస్తానో భయం చాలా ఉంటుంది మా చిక్కిబాబుకి. మా డాడీ ఎత్తుకెళ్తా అంటే నో అనేసి పోయి ఎట్లా పంటుండో చూడండి. ఎప్పుడు నా దగ్గరనే ఉంటాడు తోకలేక. మమ్మీ దగ్గర ఉండండి అసలు ఎటు పోడు. ఆ 2 మంచాలు ఇక వాడు రాజ్యం. నైట్ మొత్తం అటు ఇటు బోర్లుతా ఉంటాడు. ఈడ చూడండి ఇట్లా చేస్తుంటే నో మమ్మీ నో అనేసి అంటాడు అనమాట. వాడిని వీడియో తీయద్దు అంటాడు. లిటరల్గా ఈరోజు వాడు డే మొత్తం ఫస్ట్ స్టార్టింగ్
మార్నింగే క్రాంకీగా స్టార్ట్ పెట్టిండు, ఏడుస్తుండు, చలి పెడుతుంది. వాడు ఎవ్వడు లిటరల్గా, కానీ ఈరోజు అయితే లేచేసిండు. బాగా చూడండి ఇట్లా ఏడుస్తున్నాడు. ఏడవద్దు నాన్న అని అంటున్నా. ఈడ మా మమ్మీ అయితే ఇక రైస్ కోసం అయితే లైక్ రెడీ చేస్తుంది. ఈ ప్రాసెస్ని మీరేమంటారో చెప్పండి. నాకైతే లైక్ ఇంట్లో ఏమంటారో తెలియదు. సో ఇట్లా నాకు చేయడం చాలా ఇష్టం. ఆ సౌండ్ బాగుంటుంది, భలే ఉంటుంది. సో మార్నింగ్స్ అయితే ఇట్లా అయిపోతున్నాయి అన్నమాట. పని లేని రోజు కూడా మా మమ్మీ ఎందుకో పొద్దున్నే లేచి పని చేస్తూ ఉంటుంది. మమ్మీ ఎందుకే ఊకే అట్లా పని చేసుకుంటూ ఉంటావు, కొంచెం రెస్ట్ తీసుకోవచ్చు కదా అంటే అసలు అట్లా ఉండబుద్దే కాదు అనేసి అంటుంది అనమాట. మార్నింగ్ మా ఇంటి మీద నుంచి మంచిగా రాకెట్ అయితే వెళ్ళిపోయింది. మా పిన్ అంటుంది, ఇగో దాదా రాకెట్ వెళ్ళింది, వచ్చి చూసుకో అని అంటుంది. మా ఇద్దరు పిల్లలతో మా మమ్మీ డాడీకి అసలు వాళ్ళ టైమే తెలియదు. చిన్నోడు ఏడుస్తే పెద్దోడు ఆపుతాడు, ఆ పెద్దోడు ఏడుస్తే మళ్ళీ చిన్నోడు ఆటోమేటిక్గా ఇక ఇట్లనే అవుతూ ఉంటుంది. వీడిని ఎత్తడం మళ్ళీ పని చేయడం, వాళ్ళకు అదే లొల్లిగా అసలు టైం ఎంత అవుతుందో కూడా తెలియకుండా గడిచిపోతున్నాయి మా రోజులు. మా చిన్నోడిని మేనేజ్ చేయించడానికి మంచిగా బ్రష్ చేయించేసి వాడిని అయితే ఆపుతున్నా. బట్ హీ లిటరలీ క్రయింగ్. నాకు అస్సలు నచ్చదు వాడు ఏడుస్తే. కాకపోతే కొంచెం కూల్గా హ్యాండిల్ చేస్తున్నా వాడిని. ఏడవద్దు అది ఇది అనుకుంటా వాడిని ఏమన్నా కూడా ఆగట్లేడు. అందుకే అటు లైక్ మా అత్తమ్మ వాళ్ళ సైడ్ తీసుకెళ్తా పదా నిన్ను అన్నట్టు తీసుకెళ్తున్నా. సో వాడు కొంచెం మనుషులను చూస్తే కామ్ అవుతాడు. కొందరు ఏడుస్తారు, బట్ వీడు అందరినీ చూసి కామ్ అవుతాడు. ఇక్కడైతే వాళ్ళ పెద్ద డాడీ ఎత్తుకున్నాడు అండ్ మా అత్తమ్మతను మా మామయ్య. ఇక ఇద్దరైతే వాళ్ళు, మా అత్తమ్మ అయితే ఇక అన్ని ముచ్చట్లు చెప్తుంది వీడి గురించి, ఊకే కంప్లైంట్ చేస్తూ ఉంటుంది నాకు. మొన్న నైట్ అంట వాళ్ళిద్దరూ డోర్ వేసుకొని ఇక అందరు పడుకున్నారు. 10 o'clock అట్లా వెళ్ళిపోయి డోర్ కొడుతుండంట. మిమ్మి అనుకుంటా డోర్ కొడుతుండంట. చెప్తుంది నాకు అట్లనే అన్నీ. కానీ వాడిగా అంతే దొంగలేక తయారవుతున్నాను నేను. లిటరల్గా విలేజ్లో ఎంత ప్రశాంతంగా ఉంటుందో. ఇక అన్ని ముచ్చట్లు ఉంటాయి బాగా. ఫస్ట్ ఉండేదే ముచ్చట్లు అన్నీ చెప్పుకుంటాం. నిన్నేమైంది, ఈ రోజు ఏమైంది, అట్లా మాట్లాడుకుంటే రోజులు అయితే మస్తుగా గడుస్తాయి అన్నమాట. మా మామయ్య అయితే లిటరల్గా నన్ను అయితే కూతురు లెక్క చూసుకున్నాడు. ఇప్పుడు నాకు బేబీ వచ్చేస్తున్నాయి, ఇక వాళ్ళని చూసుకుంటాడు. ఈ లిటరలీ ఎంత మంచిగా కేర్ చేసుకుంటాడో. వాళ్ళు వేరే మేము వేరే అన్నట్టు ఉండదు. ఆ ఫీలింగే అసలు ఎవరికి ఉండదు విలేజ్లో. అందరు మా వాళ్ళే, అందరు మా ఇంట్లో వాళ్ళే అన్నట్టే ఉంటుంది. తిను మా నాని ఎంత మంచిగా ఇస్తుందో వీడియో కోసం అయితే. ఇక్కడైతే మేము వచ్చేసరికి మంటలన్నీ ఆరిపోయినాయి కదా నాని, నాకు కూడా చలి పెడుతుందంటే ఇక ఊకుంటుందా మా నాని పోయి ఏదో ఒక ప్లాన్ చేస్తూనే ఉంటుంది. మీరే చూసేయండి ముందు. ఇక్కడైతే ఇక అందరు నీళ్ళు పట్టుకోపోవడము, లిటిల్గా సర్పంచ్ అవి పంచాయతీలు అవుతున్నాయి కదా, సో అవి నడుస్తున్నాయి మా సైడ్ బాగానే. ఇక అవే అన్నమాట రోడ్ల మీద ముచ్చట. ఆ గల్లీ మొత్తం మాదే, నాది మా చిక్కు బాబు రాజ్యం నడుస్తుంది దాంట్లో. ఇక్కడ ఇక వీడిని ఆ పనికి మంచిగా బనానా వేసిన తింటుండు. ఈ చిన్న పొగల నా చలి ఏడ కప్పుకోవాలి అన్నట్టు నా ఐడియా. ఇక అస్సలే ఆగుతుందా, నానిపోయి మొత్తం మంచిగా గడ్డి తెచ్చింది, ఇక పెడుతుంది. నీకోసం ఈ మాత్రం నా చెయ్యనా అని అంటే నేను లిటరల్గా ఘోరంగా నవ్వుకుంటున్నా. అమ్మో మీ ప్రేమ తట్టుకోలేకపోతున్నా అనేసి. ఇక అటు సైడ్ నించుంది అయితే నా గ్రానీ వరుస అవుతుంది అంటుంది. ఎప్పుడు వీడియోనే కావాలి నీకంటే, ఇవన్నీ గుర్తుండిపోతాయి కదా మనకు అనేసి అంటే అవును అని. మా చిక్కి బాబు మంట సైడ్ చూడరా అంటే నో ఫోన్ అంటుండు. ఇంత మంచిగా మాట్లాడతారు అందరూ అక్కడ కూర్చొని. ఎవరు కోటేద్దాం, ఎవరు నించుంటారు, అవి ఇవి మాట్లాడుకున్నాం అనమాట. సో అటు సైడ్ డాడీ వాళ్ళందరూ అదే టాపిక్లో ఉంటుండే, అందుకే మేము కూడా ఇటు అట్లనే మాట్లాడుకున్నాం. ఛాన్స్ సేపు మాట్లాడుకున్న తర్వాత ఇక ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం. మా చిక్కి బాపు ఏడుపు ఆపేసి ఇప్పుడైతే మంచిగా వీడియోకి అయితే పోజెస్ చేసేస్తున్నాడు. మై క్యూట్ లిటిల్ హీరో అన్నమాట. నాకు భలే అనిపిస్తుంది. ఎవ్వరని కాదు, నా పిల్లలనే కాదు, కాకి పిల్ల కాకి ముద్దండి, ఎంత మంచిగా అనిపిస్తారో. వాడు ఏడ్చినా కోపం వస్తుంది, మళ్ళీ నవ్వగానే ఆనందం అవుతుంది, మళ్ళీ తిట్టు చేస్తే కొట్టబుద్ధి అవుతుంది, అన్నీ అవుతుంది. సో లిటరల్గా ఇట్స్ ఏ వరల్డ్ అన్నమాట. దాంట్లో తిరుగుతూ ఉంటాము. ఇక్కడైతే మా డాడీ మా మమ్మీ ఇద్దరు, మా మమ్మీ ఓడిస్తుంది, మా డాడీ అటు సైడ్ ఆయన పని ఆన్ చేసుకుంటాడు. ఇద్దరు హెల్ప్ చేసుకుంటారు. మా మమ్మీ డాడీ గురించి నీకు మస్తు మంచిగా చెప్తారు. ఇప్పుడు లిటరల్గా వాళ్ళిద్దరు ఘోర లైక్ ఎవరైనా వింటే ఏంది వీళ్ళు ఇట్లా గొడవ పెట్టుకుంటారు ఊకే అదే పని అని అనుకుంటారు. కానీ లిటరల్గా వాళ్ళు అట్లా మాట్లాడుకుంటారు. అవి మొత్తం తిట్ల లెక్కనే ఉంటాయి, కానీ అవి మాటలు నాకు విని నాకు అలవాటు అయిపోయింది. ఎవరైనా వింటే ఏం లొలిరా బాబు వీళ్ళ ఇంట్లో అనుకుంటారు. మేమనే కాదు, విలేజ్లో అట్లనే ఉంటాయి మాటలు, ఘోరంగా ఉంటాయి. కాయో కుయ్యో అని అంటూ మాట్లాడతారు అనమాట. లిటరలీ చాలా క్యూట్ అనిపిస్తుంది. ఒక్కొక్కసారి అయితే అమ్మ భరించలేమనిపిస్తుంది.
కానీ ఇట్స్ సో క్యూట్ అనమాట. చాలా మంచిగా అనిపిస్తుంది నాకు వీళ్ళ బాండింగ్. అండ్ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటా అంటే ఇక్కడ నా పని నేను చేస్తున్నా. లిటిల్గా ఈ మధ్యలోనే మంచిగా అయితే వాకింగ్ అండ్ కొన్ని ఎక్సర్సైజెస్ అయితే చేస్తున్నా. మా చిక్కి బాబు వాటిని డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు. అయినా నేను ఏదో ఒకటి వాడిని డిస్ట్రాక్ట్ చేస్తూ ఉంటా. ఏదో ఒకటి చేసి అట్లా ఇట్లా అది ఇది చెప్పుకుంటా మళ్ళీ చేస్తా అన్నమాట. సో వాడికి డ్యాన్స్ నేర్పించడానికి ట్రై చేస్తా, వాడు నేర్చుకోడు. అండ్ అట్లా ఇట్లా తిప్పి ఇక్కడైతే మంచిగా మళ్ళీ ముచ్చట్లు పెట్టిళ్ళు. ఈ ముచ్చట్లు అన్నీ ఓట్ల గురించే. మీ సైడ్ ఓట్ల గురించి మాట్లాడుకుంటున్నారా లేదా కామెంట్లో చెప్పేయండి. అండ్ నా వీడియోస్ కనుక నచ్చితే పక్కా లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్. అండ్ మీకు కూడా విలేజ్ లైఫా సిటీ లైఫా అనేది కామెంట్లో చెప్పండి. మంచిగా సన్ రైజ్ ఎంజాయ్ చేస్తున్నాను నేనైతే మార్నింగే. అప్పటి నుంచి చెల్లు తిరిగి ఎండ రాగానే అమ్మా అనిపించింది. ఇక కొంచెం అట్లా ఉండొచ్చు. అబ్బా వీటన్నిటిని చూస్తే ఎంత మంచిగా అనిపిస్తుందో. అక్కడనే ఉండిపోవద్దు అవుతుంది కొంతసేపు, కొడతాయి అవి. అందుకని మళ్ళీ దూరం పారిపోతా, కొంతసేపు అక్కడ ఉంటా, ఆడుకుంటా పోతా, మళ్ళీ